కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ లో వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్న హీరో తేజ్ సజ్జా ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్ వైపు అడుగులు వేస్తున్నాడు. థియేటర్ల నుంచి ఓటీటీ, రియాలిటీ షో వరకు తన పరిధిని విస్తరించుకునేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ కొత్త స్టెప్ ఆయన కెరియర్ కు ప్లస్ అవుతుందా లేక రిస్క్ గా మారుతుందా? తేజ సజ్జా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి అడుగు పెడుతున్నాడు. ప్రముఖ రియాలిటీ షో ది ట్రైటర్స్ తెలుగు వెర్షన్ కి హోస్ట్ గా సెలెక్ట్ అయ్యాడు. స్ట్రాటజీ, మైండ్ గేమ్స్, డిసెప్షన్ తో సాగిపోయే ఈ షోలో 20 మంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు. ఈ షోతో తేజ కొత్త అవతార్ లో కనిపించబోతున్నాడు. జాంబిరెడ్డి, హనుమాన్, మిరాయ్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్న హీరోగా తేజ్ సజ్జా టాలీవుడ్ లో సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. ఈ టైంలో రియాలిటీ షో హోస్టింగ్ వైపు రావడం ఒక స్ట్రాటజిక్ స్టెప్ గా కనిపిస్తోంది. సినిమాలకే పరిమితం కాకుండా వేరే ప్లాట్ఫామ్స్ లో కూడా తన ప్రెజెన్స్ ని పెంచుకోవాలి అనే ప్రయత్నంగా తేజ్ సజ్జా ఈ ఆఫర్ కి ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే హీరోగా హనుమాన్ 200 కోట్లకు పైగా, మిరాయ్ 100 కోట్లకు పైగా వసూలు రాబట్టి తేజ్ సజ్జా మార్కెట్ ని పెంచాయి. స్టార్ హీరోగా సెటిల్ అవుతున్న టైంలో రియాలిటీ షోస్ చేయడం కొంత రిస్క్ కూడా. హోస్టింగ్ లో ఆడియన్స్ కనెక్ట్ కాకపోతే అది తన సినీ కెరియర్ లో వస్తున్న ఇమేజ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదే టైంలో సక్సెస్ అయితే మాత్రం తేజకు కొత్త ఆడియన్స్ బేస్ కూడా క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం తేజ లైనప్ విషయానికి వస్తే జై హనుమాన్, జాంబిరెడ్డి 2, మిరాయి 2 లాంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు, మరోవైపు ఓటీటీ షో, ఇలా 2 ప్లాట్ఫామ్స్ లో బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లబోతున్నాడు. మొత్తానికి తేజ్ సజ్జా ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగు పెడుతున్నాడు. ఈ రియాలిటీ షో ఆయన కెరియర్ కు కొత్త దారులు తీసుకొస్తుందా లేక సినిమాలపైనే ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.